మనం 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి బయటికి వస్తే ఆమె 9 మాసాలు దివిలో ఉండి భూమికి దిగి వచ్చిన భారతీయ పౌరురాలు. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది. ద గ్రేట్ కరేజియస్ ఉమెన్ ఇన్ ద వరల్డ్, సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ ఈవిడ అమెరికా వాస్తవ్యురాలైనప్పటికీ భారతదేశంలో బాగా హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్యన. అసలు సునీత విలియమ్స్ ఎవరు, భారతదేశానికి సునీత విలియమ్స్ కి ఉన్న సంబంధం ఏంటి, ఈ రోజు మనం సునీత విలియమ్స్ గారి యొక్క పూర్తి చరిత్ర ఇందులో తెలుసుకుందాం. సునీత అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో 1965 సెప్టెంబర్ 19న జన్మించింది. తండ్రి దీపక్ పాండ్యా భారతదేశం గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. తల్లి బోని జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి ఉన్న ముగ్గురు సంతానంలో సునీత చివరిది. ఆమె అమెరికాలో నవల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. తండ్రి సూచనతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా చేరింది. నేవల్ ఏవియేటర్ గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్లపై 2700 విమాన ఫ్లైట్ అవర్స్ గంటల అనుభవం గడిచింది. నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్షయానంలో శిక్షణ తీసుకుంది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళ ఈమె. తొలి పర్యటన డిసెంబర్ 2006 నుండి జూన్ 2007 వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. అంతరిక్షంలో గడిపిన 322 రోజులలో ఒకరోజు కూడా వ్యాయామం మానలేదు. అంతరిక్ష మొదటి ప్రయాణంలో 6 నెలల సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఈ కేంద్రాన్ని మరమ్మతులు చేయడం వంటివి చేసింది. రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు జరిపింది. సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలను చేపట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ బృందంతో కలిసి పనిచేసింది. ఆమె మరో నాసా వ్యోమగామి బారీ విల్మోర్ తో కలిసి అంతరిక్ష కేంద్రంలోకి 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్ లో భాగంగా ఈ రోదసీ యాత్రను చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు సమయం కావాల్సింది ఉండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తరువాత జూన్ 26న ఖరారు చేస్తూ నాసా ప్రకటించింది. మళ్లీ మరోసారి వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 7న సునీత విలియమ్స్ బారీ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది. జనవరి 2025 నాటికి సునీత విలియమ్స్ మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు 9 స్పేస్ వాక్స్ చేసింది. దీంతో ఆమె మహిళల్లో నెంబర్ 1 స్థానంలో అత్యంత అనుభవజ్ఞులైన స్పేస్ వాకర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. వారు 9 నెలల నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2025 మార్చి 19న సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన కాలం 608 రోజులు 20 నిమిషాలు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన సునీత విలియమ్స్ గారి జీవిత చరిత్ర. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.